హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఉసిరికాయ ముక్కల పచ్చడి చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఈ నెలలో మనకి ఉసిరికాయలు బాగా వస్తాయి కదండి. ఈ సీజన్లో ఉసిరికాయలు తక్కువ ఉన్నప్పుడు పిల్లలు కాయలు వేసినా కానీ మనం తినరు కదండి. ఇలాగా ముక్కలుగా చేసి పచ్చడి పెట్టండి, చాలా బాగుంటుంది. ముక్కకు కూడా బాగా ఉప్పు కారం బట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. నేను ఈ సైజు తీసుకున్నాను. నాకు వచ్చేసి ఒక 16 వచ్చాయి. ఉసిరికాయలని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకోకుండా తుడుచుకోవాలి. తర్వాత మనకి ఉసిరికాయకి గీతల్లాగా ఉన్నాయి కదండి, ఆ గీతల మీద చాక్ పెట్టి ఇలాగా మనం కట్ చేసుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా అన్నీ ఇలాగ తొనల్లాగా తీసుకోవచ్చు. ఇంకా అన్నీ ఇది ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నేను 1 కప్పు వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. పచ్చళ్ళు అంటేనే వేరుశనగ నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదండి, అందుకని వేరుశనగ నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. హైలో పెట్టేసుకుంటే లోపలకంటా మనకి ముక్క ఉడకదు కదండి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, 1 స్పూన్ తీసుకొని మీకు చూపిస్తున్నాను ముక్కని. ఇలాగ మనకి కట్ అయితే మనకి ఉసిరికాయలు ఫ్రై అయినట్టే ముక్కలు. ఇంకా నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను. మనకి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, ఈ కలర్ వస్తే సరిపోయిద్ది. అన్నీ నేను గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే ఆయిల్లో పోపు వేసుకుంటున్నాను. ఉసిరికాయ పచ్చడికి పోపు చల్లారాలి కాబట్టి ముందుగానే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను మినపప్పు, ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5 ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి కలర్ వచ్చాక వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాను. పోపులో 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు 1 రెబ్బ కరివేపాకు వేసుకొని కొంచెం అంతా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఈ పోపు అంతా మనకి ముందుగా వేయించుకున్న ఉసిరికాయ ముక్కలు, ఈ పోపు అంతా మనకి చల్లారాలి. నేను ఈ సైజు నిమ్మకాయలు 2 తీసుకున్నాను. నాకు దీనికి రసం బాగుంది, అందుకే నేను ఆ సైజు తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్నర ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఈ కలర్ రావాలి. ఇవి కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనం మెత్తగా మిక్సీలో పొడి చేసేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఉసిరికాయల ముక్కలు వేయించుకున్నాను కదండి, అవి వేసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కప్పు. ఆ కప్పుతో నేను 1/2 కప్పు కారం వేసుకున్నాను. మెంతులు, ఆవాల పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ మెత్తగా దంచుకొని వేసుకున్నాను. 1 వెల్లుల్లిపాయ పట్టింది. నేను 1/2 కప్పు సాల్ట్ వేసుకున్నాను. ఇది మొత్తం మనకి ఉసిరికాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాము. ఈ కారం ఉప్పు ఒకసారి పట్టిన తర్వాత కలుపుకొని నిమ్మకాయలు పిండుకొని ఉంచుకున్నాం కదండి రసము, అది కూడా వేసేసుకుందాము. 2 నిమ్మకాయలు నేను పిండుకున్నాను కదా, నాకు ఎంత వచ్చింది రసము, ఇది వేసుకుంటున్నాను. చిన్న సైజు నిమ్మకాయ అయితే 3 వేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ పిండుకున్న తర్వాత రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇంకా మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలో వేసుకొని ఉసిరికాయ ముక్కల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి, ఆయిల్ అంతా కలిసేలాగా. దీన్ని ఒక 2 రోజులు బాగా మనం ఊరనిచ్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్. చాలాపోతే ఉప్పు కారం అన్నీ చూసేసుకోండి. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.